ఇప్పుడు మన ధర్మాన్ని కాపాడుకునే ఒక రెస్పాన్సిబిలిటీ మనకుందండి. అవును. కానీ మన ధర్మాన్ని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ మనకు ఉండేటప్పుడు వాళ్ళు అంతా బరి తెగించి తిరుగుతున్నప్పుడు మనం ఉమ్, ఏమీ చేయలేకపోతున్నాము అవును. అన్నది ఒక అంటే మనలోనూ అగ్నిపర్వతం అనేది ఉంటుంది ఒకటి. అవునండి. అది ఏ టైంలో బయటపడుతుందో అదే టైంలో బయటపడుతుంది. అవును. కానీ ఒక ఆడపిల్లని అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నా అదే ఆడపిల్ల ఉమ్, ఇంకొకరిని సపోర్ట్ చేస్తూ అది కూడా మన ధర్మాన్ని కించపరుస్తున్న వాడిని సపోర్ట్ చేస్తూ అవును. అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ గా ఉంది? సపోజ్ వాళ్ళకి మమ్మల్ని ఎవరు ఏమి చేయకండి, మమ్మల్ని వదిలేయండి, మా బ్రతుకులు మేము బ్రతుకుతాం అంటున్నారు. ఉమ్, ఓకే, ఒకప్పుడు ఎంతో మంది అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి ప్రేమించుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. అవును. గతంలో చాలా చాలా జరిగాయి. అవును. వాళ్ళని మనం ఇంత ట్రోల్ చేసామా? చేయలేదు. చెయ్యలేదు. ఉమ్, చెయ్యలేనప్పుడు దీని గురించి ఎందుకు మన అందరం కలిసి ఇంత ట్రోల్ చేస్తున్నాం? ఉమ్, నాతో సహా ఇంత ట్రోల్ ఎందుకు చేస్తున్నాము అంటే ఉమ్, ఇప్పుడు వాడు మన ధర్మాన్ని కించపరుస్తున్నాడు. అవును. వాడు అది ప్లస్ వాడు అవును. మన ధర్మాన్ని ఇంత కించపరుస్తున్నప్పుడు ఉమ్, ఒక ఆడపిల్ల అయ్యుండి అది సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ఆడపిల్ల అయ్యుండి ఇంతకు ముందు ట్రైనింగ్ కూడా మన సాధన గురించి ట్రైనింగ్ కూడా తీసుకుందంట ఆమె. అవును. అవును. అన్ని తెలిసిన ఆమె ఎట్లా వాడిని పెళ్లి చేసుకొని ఎట్లా వెళుతుంది?